హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే మడమ వెనకటం గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మడమ అనేది దాని పొజిషన్ నుంచి సడన్ గా ట్విస్ట్ అవటం వల్ల ఈ బెనకటం అనేది జరుగుతుంది. మడమ ఎముకల్ని పట్టి ఉంచడానికి కొన్ని లిగమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిలో చిరుగు ఏర్పడటం వల్ల జరుగుతుంది. బెనకినప్పుడు వాటిలో చిరుగు ఏర్పడుతుంది. కీళ్ళని పట్టి ఉంచే లిగమెంట్స్ కొంతవరకే మూమెంట్ ని అలో చేస్తాయన్నమాట. కొంతవరకే వాటి వల్ల మూమెంట్ ఉంటుంది. దానికంటే ఎక్కువగా మూమెంట్ జరిగినప్పుడు, ఫోర్స్ గా జరిగినప్పుడు ఇలాగా మడమ బెనకటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మడమ బెనికినప్పుడు నొప్పి, వాపు, కందటము లాంటివి జరుగుతాయి. జాయింట్ ని కదిలించలేకపోవటము, మడమ మీద నిలబడలేకపోవటము, దెబ్బ తగిలినప్పుడు అక్కడ సౌండ్ రావటము వంటివి జరుగుతాయి అన్నమాట. ఇది జనరల్ గా ఎప్పుడు జరుగుతుందంటే ఎక్కువగా గెంతినప్పుడు గాని, లేకపోతే కింద పడిపోయి కాలు ట్విస్ట్ అయినప్పుడు గాని, సమాంతరంగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉండే సర్ఫేస్ మీద నడిచినప్పుడు గాని, ఎవరైనా కాలు తొక్కినప్పుడు గాని, కాలు ట్విస్ట్ అయినప్పుడు గాని ఇలా జనరల్ గా జరుగుతూ ఉంటుంది. ఈ బాస్కెట్ బాల్, టెన్నిస్, తర్వాత ఫుట్బాల్ ఇలాగ ఆటలాడే వాళ్ళలో ఎక్కువగా జరగవచ్చు. తర్వాత ఎత్తు మడుమ చెప్పులు వేసుకునే వాళ్ళలో కూడా ఇలా జరగటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకసారి జరిగితే మాటి మాటికి మళ్ళీ జరగటానికి కూడా అవకాశం ఉంటది అనమాట. అయితే ఇలా జరిగినప్పుడు జాగ్రత్తలు తీసుకోపోయినా, లేకపోతే పూర్తిగా తగ్గక ముందే జాయింట్ ని కదిపినా, తగ్గక ముందే నడిచినా, లేకపోతే మాటి మాటికి ఇలా జరుగుతున్నా కూడా ఇది పాత నొప్పి కింద పడిపోయి అలాగే ఉండటానికి అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే అది ఉన్నప్పుడు దానికి సరిపడా రెస్ట్ ఇవ్వటము, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటము, ఎత్తు చెప్పులు వేసుకోకుండా ఉండటము, పూర్తిగా తగ్గకుండా జాయింట్ ని మూవ్ చేయటం అనేది చేయకుండా ఉండటము, ఇలాంటివన్నీ చేయాలి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీస్తే మామూలుగా ఇది కొద్దిగా జరిగిందైతే గనక 15 రోజుల్లో తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది 12 వారాలు కూడా పట్టొచ్చు. జరిగినప్పుడు ఏం చేయాలి? జనరల్ గా ఇంట్లోనే ఐస్ పెట్టడం గాని, ఒక 15 నిమిషాలు ఐస్ పెట్టి తీసేసి మళ్ళీ 3 గంటలకు ఒకసారి మళ్ళీ పెట్టడము, ఇలాగా చేయటం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఈ బ్యాండేజ్ అని ఉంటుంది. ఆ క్రెపీ బ్యాండేజ్ చుట్టడం ద్వారా ఆ జాయింట్ కి రెస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాలు కొంచెం ఎత్తులో పెట్టుకుని రెస్ట్ తీసుకోవటం లాంటివి చేయాలి. అంతేకాకుండా యాంకిల్ బ్రేసెస్ అని ఉంటాయి, అలాంటివి కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇది పూర్తిగా తగ్గాక ఫిజియోథెరపీ లాంటివి చేయాలి. అంతేకాకుండా ఇది తగ్గకపోతే గనక సర్జరీ చేసి లిగమెంట్స్ ని కూడా సరి చేయాల్సిన అవసరం రావచ్చు. కొన్ని రకాలైన నొప్పి బిళ్ళలు కూడా ఉపయోగిస్తే తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా తగ్గాక ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ఒకవేళ తగ్గకపోతే సర్జరీ చేసి లిగమెంట్స్ ని రిపేర్ చేయాల్సిన అవసరం రావచ్చు అనమాట. మరి ఇదండి మడమ వెనకటం గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.